హాయ్ అండి. ఇదే మా ఫామ్ అనమాట. ఇప్పుడు యాక్చువల్‌గా 2½ ఎకర్స్ ఏసాము. రత్నచోడి ఓన్లీ ఏసాననమాట. ఆల్రెడీ చూడండి ఇది పోతొచ్చిందనమాట ఆల్రెడీ. చూడండి చూపిస్తాను. ఇప్పుడు ఇలాగ వెన్నెలు స్టార్ట్ అయ్యాయనమాట. ఎన్నెలు చూడండి, మొత్తం ఎన్నెలు స్టార్ట్ అయ్యాయి. ఇలాగ టోటల్గా అంతా కూడా బాగానే వచ్చిందండి పంట. నేను ఇప్పటికీ 3-4 టైమ్స్ ఇచ్చానండి జీవామృతం. చాలా హెల్తీగా ఉంది. ఎక్కడ ఎటువంటి చూడండి పురుగులు గట్ర ఎటువంటిది ఏం లేదు. చూడండి అలా వెన్నెలు మొదలవడం స్టార్ట్ అయిందనమాట. పంట కూడా చాలా బాగా వచ్చిందండి. చూడండి ఇది చాలా హెల్తీగా వస్తుందన్నమాట. రత్నచోడి రకం ఇది. చూడండి బ్రౌనిష్ కలర్లో ఉంటుంది అనమాట, లైట్ బ్రౌన్ కలర్లోగా బాగానే వచ్చింది. యాక్చువల్గా మేము ఇది వేసేటప్పుడు ఓన్లీ ఒక 3 ఇలా అంటే ఓన్లీ ఇలా 3 బరకలే వేసామన్నమాట. దాని నుంచి చూడండి ఎన్ని బరకలు పుట్టుకొచ్చాయో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 మొత్తం 39 బరకలు పుట్టాయి అన్నమాట. చూడండి నేచురల్ ఫార్మింగ్కి దానికి యొక్క నాటు విత్తనానికి నెక్స్ట్ మామూలుగా ఇప్పుడు వేరే విత్తనాలకి కూడా డిఫరెన్స్ అదే అనమాట. నెక్స్ట్ మనం యూరియాలు గట్రా కెమికల్స్ అది ఏం వాడం కాబట్టి భూమి నుంచి కూడా మంచి సారవంతంగా వస్తుంది అనమాట. దానివల్ల మనం వేసే ఈ ఉడిసినప్పుడు దానివల్ల భూమిలో ఉండే ఈ జీవామృతం గట్రా మనకి ఎక్కువ వేస్తాం కాబట్టి హెల్తీగా గ్రో అవుతుంది. ఇప్పుడు నార్మల్గా మనది అసలు పంట చూడండి ఎంత బాగా ఉందో. టోటల్గా ఎక్కడ ఎటువంటి చిన్నది కూడా ప్రాబ్లం లేదనమాట. ఓన్లీ మనం జీవామృతమే ఇస్తున్నాం అనమాట. ఇప్పుడైతే మా ఏరియాలో మా చుట్టుపక్కల ఉన్న పొలాల్లో అయితే మాత్రం వాళ్ళు యూరియాలతో వేసి పండిస్తారు. వాళ్ళు మొత్తం ఎల్లో కలర్లో వచ్చేసాయి అనమాట, పురుగు పట్టేసి. సో వాళ్ళు అయినా సరే ఇంకా మందులే కొడతారు. మేము ఇక్కడ చేస్తున్నాము మా పక్కనే, అంటే ఒక 2-3 మడుల తర్వాత ఉంటాయి వాళ్ళవి. మేము 1 year బ్యాక్ నుంచి ఇక్కడ ఇలాగే చేస్తున్నాము. సో బాగా వస్తుంది, అందరూ బాగుంది అని అంటున్నారు. కానీ వాళ్ళు మళ్ళీ యూరియాలే వేసి పండిస్తున్నారు. సో వాళ్ళు ఇంకా అంతే. అలాంటి దాన్ని